ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగునగాక. ఈ దిన వాక్యము మత్తయి 4వ అధ్యాయం చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యకు కొనుపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనిను. మరి దేవుడు ఇచ్చిన యొక్క వాక్యమును బట్టి మన దేవునితో అపవాది ఎలా శోధించుచున్నదో వాక్యంలో వాక్యం అంతా చదివిన ఎడల మనం అనేక సంగతులు తెలుసుకునే వారమై ఉంటాం. అపవాది దేవుడినే శోధించి అనేక విధములుగా ఇబ్బంది పెట్టకు. ఆయన ఆకలిగొన్నప్పుడు రొట్టెలను నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినమని ఆజ్ఞాపించినప్పుడు దేవునికి సాధ్యము కాదండి. దేవునికి సమస్తం సాధ్యం. కానీ పైనున్న మన పరిశుద్ధత అంటే తన కుమారుని ఈ లోకమునకు మన పాపముల నిమిత్తము ఆయన ఇక్కడికి పంపిన తండ్రి చిత్తం నెరవేర్చుటకు ఆయన ఎంతో సహించేవాడై ఈ యొక్క శోధనలన్నిటిని బట్టి ఆయన ఎంతో నిగ్రహ శక్తి గలవాడై ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నేను కూడా ఎవరైనా కూడా మనల్ని అటు రీతిగా మనల్ని అన్నిచో మనకి ఎంతో రోషము కలుగుతుంది కదండి. కానీ దేవుడు అన్నిటికన్నా కూడా శక్తిమంతుడు, సామర్థ్యుడండి. ఆయనకు అసాధ్యం కానిది ఏదీ లేదు. దేవుని చిత్తము నెరవేర్చడం కోసం వచ్చిన మన తండ్రి మన కొరకు తన రక్తమును దారబోసి మన పాపముల నిమిత్తమే ఆయన శిలువ మరణం పొందినాడు. అపవాది శోధించినప్పుడు దేవుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని నువ్వు ఎరుగువా అనేసి అపవాదికి తిరిగి సెలవు సమాధానం చెప్పుచున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా అపవాది అనేక విధములుగా మనల్ని శోధిస్తున్నది. ఆ శోధనలకు మనం కృంగిపోయి మనం ఎంతో ఇబ్బందులు పడుచున్నాం. కానీ ఈ శోధనల నుంచి తప్పించుటకు మన తండ్రి అయిన యెహోవా దేవుని యొద్ద మనము ప్రార్థించి యొక్క శోధనల నుంచి తప్పించుకుందాం. ఏ రీతిగా అంటే అనేక విధములుగా చిన్న బిడ్డ నుంచి ముసలితనం వయసున్న వారి వరకు కూడా అపవాది దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎన్నో రకాలుగా గలిబిలు చేయుచున్నది. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ సమస్యలతో, ఎన్నో వివాదాలతో, అనేక రకములుగా కుటుంబంలో నెమ్మది శాంతి లేకుండా అపవాది అనేక కుతంత్రములతో మనుషులను మనశ్శాంతి లేకుండా చేయుచున్నాడు. అపవాదికి చోటు ఒక మనం కృంగిపోక దేవుని ఎడల భయభక్తులు గలవారమై దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి దేవుడినే శోధించినప్పుడు దేవుడు ఎలాగైతే తండ్రి ఆజ్ఞకు లోబడి ఎలాగ ఆయన ఎంత నిగ్రహము కలిగి యొక్క మాటతో అపవాదికి బుద్ధి చెప్పినాడు. అట్టి రీతిగా మన దేవుని బట్టి మనము కూడా సాతాను ఎన్ని రకాలుగా శోధించిన, శ్రమలు పెట్టిన, ఇబ్బందులు పెట్టిన అట్టి రీతిగా మన తండ్రి ఇచ్చిన ఆజ్ఞను బట్టి మనము కూడా అట్టి రీతిగా బుద్ధి చెప్పువారమై ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.